సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను 50,000 రూపీస్ తోని ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసిన ఉండే బ్రో. సో ఫస్ట్ చాలా మంచి ప్రాఫిట్ అయింది, కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్ అయింది. బట్ కొంచెం మంచిగా తీసుకుందాం అని వెయిట్ చేసిన, బట్ కొంచెం మార్కెట్ రివర్సల్ అయిపోయింది బ్రో. సో కొంచెం ఫోమోలో వచ్చేసి ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉండే, బట్ కేసు నేను బుక్ చేయకపోతే ఈ రోజు గట్టి ప్రాఫిట్ అవుతుండే. సో ఈ వీడియోలో మీకు టోటల్ గా ప్రతి ఒక్కటి చూడనీకైతే కనిపిస్తుంది. సో నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా అండ్ ఏ స్టాక్ లో తీసుకున్నా, ఎట్లా వెయిట్ చేసినా, ఏంది ప్రతి ఒక్కటి చూడనీకి కనిపిస్తుంది, సరేనా? సో వీడియోని అయితే ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోండి బ్రో. ఇప్పుడైతే నేను ఏంజిల్ 1 డిమెట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో మీరు ఇప్పటి వరకు ఏంజిల్ 1 లో డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, వెళ్ళి ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఎనీవేస్ గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకోండి, అకౌంట్స్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి, నా దగ్గర ఇప్పుడు 50,000 రూపీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 50,000 తో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేద్దాం బ్రో, సరేనా? సో ఇక్కడ చూసుకోండి బ్రో, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఏంటంటే మనం ఒక మంచి స్టాక్స్ అయితే పిక్ చేసుకోవాలన్నట్టు. సో నేను ఎట్లా పిక్ చేస్తా అంటే బ్రో, డైలీ ఇక్కడ మోస్ట్ బాట్ అని ఉంటది కదా, అంటే ప్రతిరోజు ఇది అప్డేట్ అయితేనే ఉంటది. ఆ రోజు ఏవైతే ఎక్కువ పర్చేజ్ చేస్తారో, ఎక్కువ సేలర్స్ బయర్స్ ఏవైతే ఉంటారో, మనకి ఏంజిల్ 1 ఒక డేటా అనేది చూపిస్తుంది. సో ఇందులో నుంచి నేను పిక్ చేసుకుంటా అన్నట్టుగా. ఓకేనా? సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మస్టేక్ షేర్ అయితే కనిపిస్తుంది కదా, మస్టేక్ స్టాక్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో అయితే తీసుకుంటున్నా అన్నట్టుగా. ఓకేనా? సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడైతే చూసుకోండి, సో ఇక్కడ మనకి రింకో చార్ట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అన్నట్టు, అంటే నేను రింకో అయితే పెట్టుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ చార్ట్స్ అయితే చేసుకుందాం. చూడండి, సో చూసుకోండి బ్రో, ఈరోజు డేట్ లెవెల్ కాబట్టి సో ఫస్ట్ కొంచెం గ్యాప్ అప్ లో ఓపెనింగ్ ఇచ్చి చూడండి, మార్కెట్ మంచి బుల్లిష్ వ్యూ అయితే చూపించింది. దాని తర్వాత చూసుకోండి, పైన కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది అన్నట్టుగా. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ సింపుల్ గా మళ్ళీ రెంకో చార్ట్స్ అయితే పెట్టుకుందాం అన్నట్టు రెంకోన్ అయితే సెట్ చేసుకున్నా బ్రో నేను. ఓకేనా? సో అండ్ గైస్, ఇక్కడ రెంకో చార్ట్స్ పైన గైస్ నేను ఇప్పుడు టోటల్ గా ఏంటంటే రెంకో చార్ట్స్ తోనే ట్రేడింగ్ చేస్తున్నా బ్రో. చాలా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అన్నట్టు. సో ఈ స్ట్రాటజీ పైన ఆల్రెడీ మనం వీడియో కూడా చేసిన, మన ఛానల్ పైన ఉంటది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. అండ్ దీంట్లో ఒక ప్రీమియం స్ట్రాటజీ కూడా తెస్తున్నా బ్రో, అడ్వాన్స్ గా అయితే ఉంటది. సో ఒక చిన్న ప్రైస్ తోని ఒక అడ్వాన్స్ స్ట్రాటజీ అనేది తీసుకొస్తా. దాంట్లో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చిన్న చిన్న లాజిక్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? సో మన అప్లికేషన్ అనేది 20 కి అయితే వచ్చేస్తుంది బ్రో. ఓకేనా? డేట్ 20th కి అయితే మనకు అప్లికేషన్ అనేది పబ్లిక్ అయిపోతుంది. నేను మీకు చెప్తా, సరేనా? ఓకే, ఎనీవేస్, సో ఇప్పుడైతే మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా బ్రదర్స్. ఓకేనా? సో మనకి ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే అప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే రెడ్ బ్రిక్ ఫామ్ అయితే అప్పుడు మనము సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు రింకో చార్ట్స్ యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటది బ్రో. ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడం, ట్రేడ్ తీసుకోవడం, స్టాప్ లాస్, టార్గెట్ తీసుకోవడం అన్ని చాలా ఈజీగా అయితే అయిపోతుంది అన్నట్టు, సరేనా? సో దీనిపైన నేను డెఫినెట్లీగా తీసుకొస్తున్నా. సో కొంచెం వెయిట్ చేయండి, సరేనా? ఓకే, ఎనీవేస్, సో ఇప్పుడైతే ఏం చేసామంటే సింపుల్ గా మనము సేల్ పైన అయితే క్లిక్ చేసుకుంటా బ్రో, ఎందుకంటే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి సేల్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి, సేల్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 100 షేర్స్ అయితే తీసుకుంటా బ్రో. ఓకేనా? సో ఇక్కడ 113 షేర్స్ దాకా తీసుకోవచ్చు, బట్ నేను 100 తీసుకుంటున్నా అండ్ ఇంట్రాడేలు అయితే తీసుకుంటున్నా అన్నట్టు. సో ఓకేనా? ఓకే, సో 100 షేర్స్ తీసుకోవడానికి మనకు ఎంత తగులుతుంది బ్రో ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ 100 షేర్స్ తీసుకోవడానికి దగ్గర దగ్గర 44,000 అయితే తగులుతున్నాయి. సింపుల్ గా ప్లేస్ సేల్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేస్తున్నా. చూడండి ఇక్కడైతే. ఓకేనా? ప్లేస్ సేల్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేస్తున్నా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసిన. చూడండి బ్రో, ఇక్కడైతే నేను ట్రేడ్లు అయితే ఎంటర్ అయిపోయినా బ్రో. ఇప్పుడు సేల్ షార్ట్ చేసినాం కాబట్టి మనకి మార్కెట్ ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అయితే ఉంటది. చూడండి, ఇక్కడైతే నేను పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు చూసుకోండి, రాగానే మనకు కొంచెం ప్రాఫిట్ కనిపిస్తుంది, 400 అట్లా ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి, సో కొంచెం ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ ప్రాబ్లమ్ బ్రో, కొంచెం గ్లిచ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఎనీవేస్, ఇక్కడైతే చూసుకోండి, మళ్ళీ చార్ట్స్ లకి అయితే వచ్చేసిన. చూడండి, మార్కెట్ ఫాలింగ్ వస్తుంది కాబట్టి చిన్న ప్రాఫిట్ కనిపించింది. సో ఇప్పుడు చూసుకోండి, మళ్ళీ కొంచెం అయితే లాస్ అనేది చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ నేను ఒక క్యాండిల్ అయితే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నా, జస్ట్ ఒకటే క్యాండిల్. సో దీనిపైన మనము ఏంటంటే మీకు ఇది అర్థం కాకపోవచ్చు బ్రో. సో దీనిపైన నేను చెప్తున్నా కదా, ప్రాక్టికల్లీ ఎక్దమ్ చిన్న బడ్జెట్ లో మీకు మంచి అయితే నేర్పినకైతే ట్రై చేస్తా బ్రో. ఓకేనా? అండ్ ఆల్రెడీ మన ఛానల్ పైన ఫ్రీ కోర్స్ కూడా ఉంది, అది కూడా చూడండి మీరు, అది చూసుకొని అర్థం చేసుకోండి. ఓకేనా? సో కొంచెం వెయిట్ చేయండి, దానికన్నా ఎట్లుంటదంటే ఎక్దమ్ టాప్ క్లాస్ అయితే ఉంటది అన్నట్టు, సరేనా? వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడైతే చూసుకోండి బ్రో, చిన్న మనకు లాస్ అనేది చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు, సరేనా? ఓకే, ఇక్కడైతే చూసుకోండి, నేను ఈ విధంగా స్టాప్ లాస్ లాగా అయితే పెట్టుకుంటున్నా. జస్ట్ ఒక క్యాండిల్ అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. ఓకేనా? సో చూసుకోవచ్చు, మళ్ళీ ఒక్కొక్క క్యాండిల్ ఫామ్ అయ్యే కొద్దీ నేను ఏం చేస్తా అంటే మన స్టాప్ లాస్ అనేది కొంచెము డ్రిల్ చేస్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడైతే చూసుకోండి, ఇంకొక క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అయితే పెట్టుకున్నా అన్నట్టు గైస్. ఓకేనా? సో మనం ఇట్లా డ్రిల్ చేసుకుంటే అయితే చెయ్యొచ్చు అన్నట్టు. మనకు రెంకో అనేది చాలా ఈజీగా అయితే ఉంటది బ్రో ట్రేడింగ్ చేయడానికి. ఇక్కడ టోటల్ గా నాయిస్ లెస్ అయితే ఉంటది అన్నట్టు, సరేనా? సో చూసుకోవచ్చు, దగ్గర దగ్గర మనకు 1400, 1200, 1600 అట్లా ప్రాఫిట్ అయితే చూడనికైతే కనిపిస్తుంది బ్రో. ఓకేనా? సో ఇక్కడ నేను ఒకటే బ్రిక్ పెట్టుకున్నా కాబట్టి నాకు లాస్ అయితే ఒక 1000 రూపీస్ లాస్ పెట్టుకుంటున్నా, ప్రాఫిట్ ఒక 3000 తీసుకుందామని పెట్టుకుంటున్నా. బట్ ఇక్కడ ఒక్కొక్క
ఒక్కొక్క బ్రిక్ అంటే జస్ట్ నేను ఒక బ్రిక్ ఫామ్ అవ్వగానే స్టాప్ లాస్ డ్రిల్ చేస్తుంటా. ఒకవేళ ఆ బ్రిక్ అనేది కొంచెం అంటే రివర్సల్ అయిపోయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోతా, చూస్తుండండి సరేనా. సో చూసుకోవచ్చు దగ్గర దగ్గర 2200 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే చూడండి కనిపిస్తుంది బ్రో ఇక్కడైతే. సో చూసుకోవచ్చు మళ్ళీ కొంచెం మార్కెట్ రివర్సల్ వస్తుంది. సో చూసుకోవచ్చు ప్రాఫిట్ కొంచెం మళ్ళీ తగ్గిపోయింది అన్నట్టు. ఓకే, నో ప్రాబ్లం గైస్ ఇక్కడైతే. ఓకేనా, మనం ట్రెండ్ అయితే ఏందైతే ట్రెండ్ అయితే రన్ చేస్తూ ఉండాలన్నట్టు. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ ఎంట్రీ తీసుకోవాలి బ్రో, గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ గైస్. ఓకేనా, సో చూసుకోవచ్చు బ్రో ఇక్కడైతే కొంచెం రివర్సల్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం పైన నా స్టాప్ లాస్ లాగా పెట్టుకున్నా కదా, ఒకవేళ అక్కడ దాకా వచ్చేస్తే సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా, ఎంత ప్రాఫిట్ వచ్చినా పర్లేదు గైస్. ఓకేనా, ఓకే సో చూస్తుండండి ఎంత దగ్గర దగ్గర 2000 రూపీస్ అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది. 2000, 1400, 1500 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. చూడండి బ్రో కొంచెం మళ్ళీ రివర్సల్ అవుతుంది కాబట్టి కొంచెం మన ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది అన్నట్టు. చూసుకోవచ్చు 1800 వరకు అయితే వచ్చేసింది. ఓకే గైస్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతా చూడండి. ఓకే గైస్ ఎందుకంటే చూడండి బ్రో ఒక్కొక్క బ్రిక్ కి నేను ఇట్లా డ్రిల్ చేసుకుంటూ వచ్చినా కదా బ్రో అట్లా అన్నట్టు. ఓకేనా, అంటే ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయినా. చిన్న ప్రాఫిట్ బుక్ అయింది బ్రో ఇక్కడైతే. ఓకేనా, సో నేను 1:3 తీసుకుందాం అని అనుకున్నా, బట్ కొంచెం ఈరోజు ఫస్ట్ టైం కదా 50,000 తో కొంచెం చేసిన, కొంచెం ఫోమోలా ఎగ్జిట్ అయిపోయినా అన్నట్టు గైస్. ఓకేనా, ఎనీవేస్ లాస్ అయితే అవ్వలేదు ఈ ట్రేడ్ లో. మనకు 762 చిన్న ప్రాఫిట్ అనేది అయింది అన్నట్టు గైస్. ఓకేనా, ఓకే సో గైస్ సో బ్రో ఇక్కడైతే చూసుకోండి బ్రో, నేను మనం బుక్ చేసుకున్నాం కదా బ్రో, నేను బుక్ చేసుకోకుండా కొంచెం ఇంకా వెయిట్ చేస్తే బ్రో చూడండి మార్కెట్ అనేది ఎంత మంచిగా అయితే ఫాలింగ్ అయింది గైస్. ఇక్కడ దగ్గర దగ్గర నాకు 8,000 రూపీస్ అయితే ప్రాఫిట్ అవుతుండే. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తా చూసుకోండి. ఎంత కొన్నాం మనము ఎంతకు ఫస్ట్ సేల్ చేసినాం 2199 కి సేల్ చేసినాం. ఇప్పుడు చూసుకోండి మార్కెట్ 2120 దాకా అయితే వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ మైనస్ చేస్తా చూడండి, అంతే కదా 2120 దాకా అయితే వచ్చేసింది కాబట్టి దీన్ని మనం మైనస్ చేసి చూపిస్తాం మీకు. 2120 ఓకేనా, 79 రూపీస్ అనేవి మనకు వస్తుండే అన్నట్టు. ఇంటూ మనం 100 షేర్స్ తీసుకున్నాం కాబట్టి ఇంటూ 100 చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఇంటూ 100 చేసుకుంటే చూడండి బ్రో దగ్గర దగ్గర 8,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుండే బ్రో కొంచెం వెయిట్ చేస్తే. బట్ కొంచెం ఫోమోలో వచ్చేసిన నేను. ఓకేనా, బట్ అయితే ఉంటుంది అన్నట్టు. బట్ లాస్ అయితే అవ్వలేదు కదా బ్రో ఈ రోజు ట్రేడ్ లో. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఇట్లానే స్టార్ట్ చేద్దాం అన్నట్టు. సిరీస్ అనేవి 50,000 తో అండ్ క్రిప్టోలో కూడా చేద్దాం బ్రో సరేనా. అండ్ మన అప్లికేషన్ అనేది 20 కి అయితే వచ్చేసేది. చూసినారు కదా బ్రో మనకి రింకో స్ట్రాటజీ అనేది చాలా ఈజీగా అయితే ఉంటది అన్నట్టు. జస్ట్ స్టెప్స్ ఎట్లా ఎక్కుతాం అట్లా ఎక్కుంటూ ఓడే ఉంటది. ఇక్కడ ఎలాంటి మనకు నాయిస్ అనేది ఉండదు, చాలా మంచిగా అయితే ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా, ఎనీవేస్ ఈ రోజు కొంచెం నేను హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్ బుక్ అవుతుండే, బట్ కొంచెం ఫోమల్ వచ్చేసి వెళ్ళిపోయినా నేను. ఓకే, ఎనీవేస్ గైస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.